పవిత్రమైన కార్తీక మాసం 30 రోజులు అనంతరం వచ్చేది పోలీస్ వర్గము. ఈ పోలీస్ వర్గము విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆ రోజుతో కార్తీక మాసం పుణ్యగతులు పూర్తి అవుతాయి. పోలీస్ వర్గము చెప్పుకునేదానికి ఒక మహత్తరమైన విషయం ఒకటి ఉన్నది. నైమిషారణ్యంలో సూత మహర్షి నారదుని కోరిక ప్రకారము తోటి ఋషులతో చెబుతూ ఉన్నారు. కైలాసమున లోకనాథుడైన పరమశివుడు తన ప్రమదగణాదులతో కొలువై ఉండగా నారదాది ప్రముఖులతో కార్తీక మాసం ప్రముఖమైనది, స్త్రీ పురుషులు ఆచరింపతగినట్టు దీని ప్రభావము పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. దీనికి ఒక చిన్న ఇతిహాసం చెబుతున్నాను, వినండి. వారణాసి ప్రాంతంలో విశాల నగరం కలదు. ఆ పట్టణంలో రజమ్మ అని చాకలి స్త్రీ ఉన్నది. ఆమెకు 7 మగ సంతానం ఉండేవారు. 7కి యుక్త వయసు రాగానే వివాహాలు జరిగాయి. పోలమ్మ 7వ కోడలు ఆది నుండి భక్తిభావం కలది. పెద్దల యందు గౌరవభావంతో మెలిగేది. మిగిలిన కోడళ్ళు అత్తగారు దైవము పూజలు చేసేవారు, కానీ వారి మనస్సు మాత్రము వేరే ధ్యాసలో ఉండేది. పోలమ్మ అందరి ఎడల స్నేహభావంతో ఎవ్వరికీ తన వల్ల ఇబ్బంది రాకుండా అన్ని పనులు తానే చేసుకునేది. కాలచక్ర గమనంలో కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం పుణ్యప్రదమైన కాలమని లోక వ్యవహారము కదా. పోలమ్మ అత్తగారు తోడు కోడళ్ళు కార్తీక మాసం ఆరంభం నుండి నది స్నానానికి వెళ్ళేవారు. ఇంటి చాకరీ అంతా పోలమ్మకు అప్పగించేవారు. దైవ చింతన గల పోలమ్మ అలాగే చేసేది. ఇంటి దగ్గర స్నానం చేసి పెరటిలో ఉన్న పత్తి కొమ్మను ఒక దానిని తెచ్చి వత్తిని చేసి చల్ల కవ్వమున్న వెన్నతో దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని నామస్మరణం చేసుకుంటూ జీవయాత్ర చేసుకునేది. ఈలో కార్తీక మాసం పూర్తి అయినది. జాతస్య మరణం ధ్రువం అన్నట్లుగా పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజున మరణించక తప్పదు. పోలమ్మకు కూడా మరణ సమయం వచ్చినది. అనాయాస జీవనం, సునాయాస మరణం అన్నది పుణ్యాత్ములకు కాని మాత్రం రాదు. అలాంటి అదృష్టం పోలమ్మకు దక్కినది. భక్తుల ఎడ భగవంతునికి ఎనలేని ప్రేమ ఉంటుంది. తను నమ్మిన వారిని ఏదో విధంగా ఆదుకుంటాడు. అలాగే శ్రీమన్నారాయణుడు తన భక్తురాలైన పోలమ్మకు తన దూతలను పంపినాడు. విష్ణుదూతలు పోలమ్మను తమ విమానం ఎక్కించుకొని సకల మర్యాదలు చేస్తూ తీసుకుని వెడుతూ ఉన్నారు. నది ఒడ్డున పూజలు చేయుచున్న వారందరూ అయ్యి వింత చూసి పోలి స్వర్గమునకు పోతున్నది, చాకలి పోలి స్వర్గమునకు పోతూ ఉన్నది అంటూ కేకలు వేస్తూ ఉండగా అత్తయ్య తోడుకోడళ్ళు చూసి వారిలో గల అజ్ఞానమునకు చింతించారు. పోలమ్మ అదృష్టవంతురాలు. శరీరంతో ఉన్న విష్ణు సాయుధ్యం పొందటం ఆమె పూర్వజన్మ సుకృతమంటూ కొనియాడారు. ఆనాటి నుండి కార్తీక బహుళ అమావాస్య మరునాడు పోలి స్వర్గముకు వెళ్ళిన రోజుగా పేరు పొందినది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఏమన్నను భక్తిభావంతో ఆత్మశుద్ధిగా చేస్తేనే ఇహ పర సౌఖ్యం పొందవచ్చు అనేది ఈ కథలో ప్రధాన సారాంశం. పోలి స్వర్గం సంపూర్ణం. శుభం భూమాతః.